ఆలోచన చెప్పేవారు లేకపోతే దేశము చెడిపోతుందని సామెతలో ప్రభువు చెప్పేశాడు. కాబట్టి దైవ మందిరాల్లో ఆలోచన ఉండాలి, దైవ సంఘంలో సేవకుడు ఉండాలి. సేవకుడు చెప్పిన ప్రతి మాట, అంటే సేవకుడు నోటి మాట కష్టమా, సేవకుడు యొక్క మెదలోంచి వచ్చిన మాట కాదు, సేవకుడు నోటి మాట దేవుని యొక్క వాక్కులోంచి రాగలగాలి. అది నా మాట కాదు, మళ్ళీ నేనంటే సొంత మాట కాదు, సేవకుడినే. కానీ ఎక్కడి నుంచి రావాలి నా మాట? ఇది బేస్ చేసుకొని రావాలి. వాక్యానికి అనుగుణంగా నా మాట వచ్చినప్పుడు, దాన్ని సంఘము దేవుని యొక్క విశ్వాసులు నెరవేర్చినప్పుడు అది క్రమంగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా, దేవుని మహిమార్థంగా జరుగుతుంది. ఎప్పుడైతే మన సొంత ప్రయత్నాలు చేసుకుంటామో, ఎవరైతే మన సొంత ప్రయత్నాలు చేసుకుంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే అవన్నీ విరుద్ధంగానే జరుగుతాయి. ఏదో ఒక చోటన అవమానం పాలవుతుంది. ఏం జరిగింది కానా పెండ్లి వివాహంలో? ఏమేమి చెప్పండి, తీసేయకూడదు. కానా పెండ్లి వివాహంలో ఏం జరిగింది? వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, కానీ ఏమైందంటే వాళ్ళు ద్రాక్షరసం అయిపోయింది. కానా పెండ్లి వివాహంలో ఏం జరిగింది చెప్పండి? వాళ్ళు బాగా చేశారు, చాలా రిచ్గా చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏమైందనంటే దేవునికి వాక్యానికి తగినట్లుగా, వాక్యానికి తగినట్లుగా వారు జీవించినటువంటి కారణంగా ఏం జరిగిందంటే వాళ్ళకి ఏం చెప్పండి, అమ్మ తీది అది డిస్టర్బ్ అవుద్ది, పట్టుకో, ఏం కాదు, పట్టుకొని కూర్చో కాసేపు, వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఏమైందంటే అప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏమైపోయింది, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, చాలా కంగారు పడ్డారు, హడావడి అయిపోయింది. ఇప్పుడు మాకులాగా అన్నమాట, కట్నంలాగా హడావడైనట్టు హడావడి అయిపోయింది. అప్పుడు ప్రభు అందరూ హడావడైపోయి ఈ పరిచారకులు అందరూ పరిగెత్తుకుని పోయి ఎవరి దగ్గరికి వెళ్ళారు? మరియ దగ్గరికి వెళ్ళారు. అంటే యేసు తల్లి అంటే మరియ దగ్గరికి వెళ్ళారు. ఆమె ఉంది, అయ్యా నేను యేసు తల్లినే కానీ నేనే దేవుని కాదు, కాబట్టి ఆయన మీకు ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పి ఆమె చెప్పేసింది. యేసు ప్రభు వారు నా స్వామి రాలేదన్నాడు. స్వామి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే నీళ్ళతో నింపమని చెప్పాడు. ఆ నీళ్ళతో బాలను, ఆ రాతి బాలను నీళ్ళతో నింపమన్న తర్వాత ఏం చేశాడు? తిరిగి అదే నీళ్ళను వడ్డించమని చెప్పాడు. ఆ నీళ్లు ఆ విందులో పోస్తున్నారు. పోసినప్పుడు ఏమని చెప్పండి, నీళ్లు ద్రాక్షరసంగా మారింది. దేవునికి స్తోత్రం కలుగాక. అదని వాటర్ టర్న్ టు వైన్. దేవుడు వాటర్ని వైన్గా మార్చాడు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటర్ని వైన్గా మారితే మన వాళ్ళు వైన్ని వాటర్గా తాగేస్తున్నారు. మీకు అర్థమైందా? నీళ్ళను ద్రాక్షరసంగా మారితే ఇప్పుడు మన వాళ్ళు ద్రాక్షరసాన్ని నీళ్ళగా తాగేస్తున్నారు మందుల్ని. దేవుడు అలాంటి అద్భుతం చేశాడు. ఎందుకంటే దేవుడు అక్కడ కలుగు చేసుకున్నాడు, దేవునికి అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు వారు కూడా కానా పెండ్లి వివాహంలో పిలువబడ్డాడు అని యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది, పిలువబడ్డాడు. ఇస్ రైట్.